ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైంది. ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా, మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వారిస, వడియా, ఏ భాషలైనా కావచ్చు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. పవన్ కళ్యాణ్ గారు మోడీని తిడితే అందరూ తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఉత్తర భారతదేశం తిట్టాలంటే ఆయన తిడితే మనందరం తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని దొంగ అని, వాళ్ళ అబ్బాయిని గజ దొంగ అని తిడితే మనం కూడా తిట్టాలి, అది నిజం అనుకోవాలి. లేదా అబ్బాయి తూచి అన్నిటి కూడా తూచి పాప మోడీ గారు అద్భుతం, ఆహా ఊహా అని చెప్పి, లేదు మనందరం హిందీ నేర్చుకోవాలంటే హిందీ నేర్చేసుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 25 ఏళ్ళు ఉండాలంటే మనం కూడా 25 ఏళ్ళు ఉండాల్సిందే అని మనం కూడా అనుకోవాలి. రేపు 26లో చంద్రబాబు నాయుడు గారు దిగేసి లోకేష్ గారు ఎక్కేస్తే ఆహా ఊహో చేయగొట్టాలి, మనం కూడా పల్లకి మోసేయాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి తంతు.